ఛానల్‌ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే, ఈ ఛానల్‌లో మనం ట్రేడింగ్‌కి చేయాల్సిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి, నెక్స్ట్ న్యూస్‌కి సంబంధించింది, ఆపర్చునిటీ హంటింగ్ ఎలా చేయాలి, నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ పరంగా మనకు ఎటువంటి స్టాక్స్‌ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఇలా డేటా అంతా మనకి ఈ ఛానల్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఇండైసెస్. ఇండైసెస్ గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాము. ఇండైసెస్ అంటే ఏంటి? ఇండైసెస్ మూవ్‌మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఓకే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఒక ఒకరి అండర్‌లో నడుస్తున్నాయన్నమాట. సమ్ ఎక్స్ అనే ఒక మెంబర్ కిందన ఈ స్టాక్స్ అన్నీ నడుస్తున్నాయి. ఓకే. అంటే ఎక్స్ అంటే ఏంటి? హెడ్. అంటే వీళ్ళ మూవ్‌మెంట్‌ని బేస్ చేసుకుని వీడి పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీడీ అనే కంపెనీ ఉన్నాయి. ఈ వాటి కంపెనీస్‌కి సంబంధించిన మూవ్‌మెంట్ అది అవుతూనే ఉంటుంది. దాని ప్రాఫిట్ అండ్ లాస్ ప్రకారము, దాని లాభ నష్టాల ప్రకారము అది మూవ్‌మెంట్ అవుతూనే ఉంటుంది. ఈ అన్నిటిని వచ్చిన మూవ్‌మెంట్‌ని యావరేజ్ చేసుకొని, ఆ యావరేజ్‌తో ఈ ఎక్స్ అనే కంపెనీ అనేది మూవ్‌మెంట్ అవుతుందన్నమాట. ఓకే. అర్థమైందా? సపోజ్ ఈరోజు ఏ అనే కంపెనీ ఒక 10 పాయింట్స్ మూవ్‌మెంట్ అయింది. బి అనే కంపెనీ ఒక 5 పాయింట్స్ మూవ్‌మెంట్ వచ్చింది పైకి. సో, సి అనే కంపెనీ ఒక 10 పాయింట్స్ డౌన్ అయింది. అంటే మార్కెట్ ఫాల్ అయ్యి సి అనే కంపెనీ పడింది ఒక 10 పాయింట్స్. డి అనే కంపెనీ ఒక 30 పాయింట్స్ పైకి వెళ్ళింది. సో, ఈ అన్నిటికీ పెర్ఫార్మెన్స్‌ని బేస్ చేసుకొని, యావరేజ్ చేసుకొని వచ్చే మూవ్‌మెంట్‌ని తో కలిపి ఈ ఎక్స్ అనే కంపెనీ మూవ్‌మెంట్ అనేది అవుతుందన్నమాట. ఇండివిజువల్‌గా ఈ ఎక్స్ అనే కంపెనీకి ఎటువంటి వాల్యూ లేదు. ఈ కంపెనీస్ పెర్ఫార్మెన్స్‌ని బేస్ చేసుకొని మాత్రమే యావరేజ్ చేసుకొని దీనికి ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది. సో, అర్థమైంది కదా! అలానే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఐటీ ఇవన్నీ ఇండైసెస్ అన్నమాట. నిఫ్టీ అనేది ఇండైసెస్, బ్యాంక్ నిఫ్టీ అనేది ఇండైసెస్. నెక్స్ట్ నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఆటో, నిఫ్టీ రియాలిటీ, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్, ఇంకా ఇలాంటివన్నీ ఒక ఇండైసెస్ అన్నమాట. అంటే ఏంటి? దాని ఓన్ వాల్యూ అనేది ఏముండదు. ఆ అండర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఈ ఇండెక్స్ అనేది ఇండైసెస్ ఆర్ ఇండెక్స్ ఎనీథింగ్ ఈజ్ ఓకే, రెండు అనొచ్చు. సో, ఈ ఇండెక్స్ అనేది మూవ్‌మెంట్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50. ఇప్పుడు మనం ఇండియన్ మార్కెట్‌లో మన మార్కెట్ బావుంది అని ఎలా చెప్తాం మనము? మన నిఫ్టీ 50 బావుంది, పైకి వెళ్తూ మంచి ర్యాలీలో ఉంది, మంచి మొమెంటంలో ఉంది, బుల్లిష్‌లో ఉంది అంటేనే మన ఇండియన్ మార్కెట్ రైజ్ అవుతుంది. ఇండియన్ మార్కెట్ చాలా బావుంది అని అంటాం. ఓకే. మన ఇండియన్ మార్కెట్ రిప్రజెంట్ చేసేదేంటి? నిఫ్టీ 50 అన్నమాట. అంటే నిఫ్టీ 50 అంటే ఏంటి? మన ఇండియాలో ఉన్న కంపెనీస్, స్టాక్ మార్కెట్‌లో ఎన్ని కంపెనీస్ లిస్ట్ అంటే ఆల్మోస్ట్ 5000 నుంచి 7000 కంపెనీస్ పైనే ఉంటాయి. సో, అన్ని కంపెనీస్ కాకుండా మన ఇండియాలో ఉన్న లిస్ట్ అయిన కంపెనీల్లో టాప్ పర్ఫార్మ్ చేసే 50 కంపెనీస్, అన్నిటికంటే టాప్‌గా పర్ఫార్మ్ చేసే 50 కంపెనీస్ తీసుకొని దానిని ఒక గ్రూప్‌గా క్రియేట్ చేస్తారు. ఆ గ్రూప్‌కి ఒక నేమ్ పెట్టారు. దాన్ని నిఫ్టీ 50 అంటాము. ఓకే. సో, ఆ గ్రూప్ ఆఫ్ 50 కంపెనీస్ యొక్క మూవ్‌మెంట్‌ని బేస్ చేసుకొని ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ మూవ్‌మెంట్ అనేది రన్ అవుతుందన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నిఫ్టీ 50 అని క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది చూడండి. ఇదిగో ఇక్కడ నిఫ్టీ 50 ఇండెక్స్ అన్నా ఇండైసెస్ అన్నా ఒకటే. ఎన్ఎస్సి మన ఇండియన్ ఫ్లాగ్ సింబల్. ఓకే. సో, ఇది బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి? బ్యాంకింగ్ సెక్టర్. ఒక 12 బ్యాంక్స్ వరకు ఉంటాయి. ఈ బ్యాంక్స్ మూవ్‌మెంట్‌ని బేస్ చేసుకొని దాని లీడర్ ఈ బ్యాంక్ నిఫ్టీ అన్నమాట. నిఫ్టీ బ్యాంక్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ రెండు అనొచ్చు. సో, ఇదనమాట. సో, ఆ గ్రూప్ సిఎన్ఎక్స్ ఐటీ ఇండెక్స్ అంటే ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నీ ఒక గ్రూప్‌గా ఉంటాయన్నమాట. ఆ గ్రూప్ యొక్క లీడరే ఈ నిఫ్టీ ఐటీ. అంటే నిఫ్టీ ఐటీ సెక్టర్ ఎలా ఉంది అనేది మనం దేన్ని బేస్ చేసుకొని చెప్తాము? ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ చూడము. ఈ నిఫ్టీ ఐటీ మూవ్‌మెంట్ ఎలా ఉంది? నిఫ్టీ ఐటీ పడుతుందా? నిఫ్టీ ఐటీ లేస్తుందా? దీని ప్రకారము మనము నిఫ్టీ ఐటీ అనేది ఐటీ సెక్టర్ అనేది బాగుంది అని చెప్తాం.
ఆటో సెక్టర్ బాగుందని ఎలా చెప్తాము? ఆటో సెక్టర్‌కి సంబంధించిన స్టాక్స్ అన్నీ ఒక గ్రూప్‌గా క్రియేట్ అవుతాయి. ఆ గ్రూప్ ఆఫ్ స్టాక్సే ఈ నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ. ఎఫ్ఎంసీజీ అంటే ఫుడ్‌కి సంబంధించినవి ఇవన్నీ. మెటల్ అంటే మెటల్ సెక్టర్. జిందాల్ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, మెటల్ సెక్టర్ మొత్తం దీనిలో. ఫార్మా అంటే ఏంటి? మెడిసిన్స్‌కి హాస్పిటల్స్‌కి మెడిసిన్స్ సంబంధించినవి ఇవన్నీ ఫార్మా సెక్టర్‌లో ఉంటాయి. ఆటో సెక్టర్ అంటే టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, అంటే వెహికల్‌కి సంబంధించింది. ఐటీ అంటే ఐటీ సెక్టర్. ఫినాన్షియల్ సర్వీసెస్ అంటే లోన్స్ ఇచ్చేవి, బ్యాంకింగ్ సెక్టర్స్ ఇవన్నీ ఫినాన్షియల్ సర్వీసెస్ కింద వస్తాయి. మిడ్ క్యాప్, రియాలిటీ. ఓకే. రియాలిటీ అంటే డీఎల్ఎఫ్ ఇవన్నీ వస్తాయి. ఎనర్జీ సెక్టర్ అంటే పవర్ సెక్టర్ ఇవన్నీ అన్నమాట. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ వేసే కంపెనీస్ గానీ, అవన్నీ. మీడియా అంటే టీవీ మన మీడియాకి సంబంధించినవి. ఓకే. నెక్స్ట్ ఇంకా ఇలాంటివి మీడియా సంబంధించినవి. పీఎస్సీ ఇండెక్స్. సో, ఇవన్నీ ఇండెక్సెస్ అన్నమాట. అంటే నిఫ్టీ 200. నిఫ్టీ 200 ఏంటి? టాప్ పెర్ఫార్మ్ చేసే 200 కంపెనీస్ కలిపి ఒక గ్రూప్. దాన్ని నిఫ్టీ 200 అంటాం. నిఫ్టీ 100 అంటే టాప్ పెర్ఫార్మ్ చేసే 100 కంపెనీసే నిఫ్టీ 100. సో, మనము ఇండియా మార్కెట్ బావుంది అని చెప్పేది మన ఇండియన్ మార్కెట్‌ని రిప్రజెంట్ చేసేది నిఫ్టీ 50 అన్నమాట. ఓకే. సో, ఇండైసెస్ అంటే ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే వీడియో మళ్ళీ రికార్డింగ్ మళ్ళీ వినండి. అండ్ లేదు అనంటే కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ మీకు ఇండైసెస్ అర్థమైంది కదా! సో, మన ఇండియన్ మార్కెట్‌లో మన ఈ ఇండైసెస్‌ని మనము ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఎక్కడ చూడాలి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెర్చ్‌లోకి రండి. గూగుల్ సెర్చ్‌లోకి వచ్చిన తర్వాత ఎన్ఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజే కదా మనం ట్రేడ్ చేస్తాము. ఇండియా, మనకు కావాల్సిన డేటా అంతా దీనిలో ఉంటుంది. ఎన్ఎస్సి ఇండియా ఆర్ nsindia.com. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ఇండియన్ మన ఎన్ఎస్సి వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మార్కెట్ డేటా అని ఉంది కదా, ఈ మార్కెట్ డేటాలో కర్సర్ పెట్టండి సరిపోతుంది. క్లిక్ చేయ అవసరం లేదు. ఇలా కర్సర్ మూవ్ చేస్తే దాని మీద కింద ఉన్న డేటా అంతా వస్తుంది. మార్కెట్ డేటా మీద కర్సర్ పెడితే కింద చాలా వస్తాయి. దీనిలో ఫస్ట్ రోలో మీరు ఇండైసెస్ అని ఉంది చూసారా? ఇండైసెస్. ఈ ఇండైసెస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే దీనిలో ఇలా మీకు డేటా వస్తుంది. ఇక్కడ చూడండి నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ 100, నిఫ్టీ 200, నిఫ్టీ 500. మీకు నిఫ్టీ 50 అని క్లిక్ చేస్తే ఫస్ట్ నెక్స్ట్ విండో ఓపెన్ అయ్యి ఇలా ఓపెన్ అవుతుంది. నిఫ్టీ 50 కింద ఏదైతే స్టాక్స్ ఉన్నాయో ఆ 50 కంపెనీస్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఆ 50 కంపెనీస్. సో, దాని లిస్టే ఇదన్నమాట. సో, ఇన్ కేస్ ఇది మీకు కావాలి అని అనుకుంటే ఇక్కడ చూడండి రైట్ సైడ్‌లో పైన రైట్ కార్నర్‌లో మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా! ఈ డౌన్లోడ్ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీకు ఇక్కడ డౌన్లోడ్ అయిపోతది. లేదు అనంటే అది ఎక్కడ డౌన్లోడ్ చేయమని మీరు స్క్రీన్ మీద అడుగుతుంది. డెస్క్‌టాప్ మీద ఎక్కడ సేవ్ చేయాలో దానికి ఇచ్చేస్తే అక్కడ సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన ఎక్సెల్ షీట్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఈ డేటా అంతా అవసరం లేదు. ఈ డేటా అంతా అన్నెసరీ. సో, ఇక్కడ చూడండి నిఫ్టీ 50 ఇది ఇండెక్స్. దీని కిందనున్న 50 కంపెనీస్. చూడండి 52 అని ఉంది కదా! అంటే ఏంటి? ఫస్ట్‌ది ఒకటి ఖాళీ, దెన్ సెకండ్‌ది నిఫ్టీ 50 అనే నేమ్ ఉంది. సో, థర్డ్ నుంచి 52 వరకు అంటే 50 కంపెనీస్ లిస్ట్ అన్నమాట ఇది. ఈ లిస్ట్‌ని మనం ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని దాని అనాలిసిస్ ఏంటి మనకి ఇన్ కేస్ కావాలనుకుంటే అలా మనం అనాలిసిస్ చేసుకుంటాం. ఓకే. ఇది ఇలా డౌన్లోడ్ చేసుకునే విధానం. ఒకవేళ ఇది పక్క ట్యాబ్‌కి వెళ్ళిపోతాను. ఇప్పుడు నిఫ్టీ 100 స్టాక్స్ ఈ లిస్ట్ కావాలి నాకు. అప్పుడు నిఫ్టీ 100 మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయిపోయింది కదా! ఈ ఎక్సెల్ మీద క్లిక్ చేయండి. ఎక్సెల్ ఓపెన్ అయింది. నిఫ్టీ 100 స్టాక్స్. ఈ 100 స్టాక్స్ లిస్ట్ వచ్చింది. ఈ 100 స్టాక్స్‌ని మీరు కావాలంటే అనాలిసిస్ చేసుకోవచ్చు. యాహ్! అలా. యాహ్! నెక్స్ట్ ఇండియా విక్స్ ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. స్మాల్ క్యాప్‌లో ఏమేమున్నాయి? మిడ్ క్యాప్‌లో ఏమేమున్నాయి? ఓకే. నెక్స్ట్ ఇది చూడండి. సెక్టరల్ ఇండైసెస్ అని ఉంది. సెక్టరల్ ఇండైసెస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్‌ని డివైడ్ చేస్తారనమాట. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ అంతా
ఒక గ్రూప్, ఆటో సెక్టర్ అంతా ఒక గ్రూప్, ఫినాన్షియల్ సెక్టర్ అంతా ఒక గ్రూప్, ఎఫ్ఎంసీజీ అంటే ఫుడ్కి సంబంధించిందంతా ఒక గ్రూప్, ఐటీ కంపెనీస్ అన్ని ఒక గ్రూప్, మీడియా నిఫ్టీ మీడియా ఉంది కదా, ఇది మీడియా సెక్టర్ అన్నమాట. ఇది సపరేట్ చేశారు. మెటల్ సెక్టర్ అంతా సపరేట్, ఫార్మా సెక్టర్ అంతా సపరేట్, పిఎస్యూ బ్యాంక్స్ అంతా సపరేట్, ప్రైవేట్ బ్యాంక్స్ అంతా సపరేట్. ప్రైవేట్ బ్యాంక్ సపరేట్ ఉంటుంది, పిఎస్యూ బ్యాంక్స్ అంటే ఇండియన్ బ్యాంక్ సపరేట్, అంటే గవర్నమెంట్ బ్యాంక్స్, రియాలిటీ సెక్టర్ సపరేట్, కన్స్యూమర్ డ్యూరబిలిటీస్, ఓకే, హెల్త్ కేర్ ఇండెక్స్ అంట, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ సపరేట్ ఉంటుంది. నెక్స్ట్ ఇలా కమోడిటీస్. సో ఇలా మనకి ఏ డేటా కావాలనుకున్నా మీకు ఇక్కడ అంతే. ఇలా మనము ఇలా క్లిక్ చేసుకొని దానిలో ఉన్న డేటాని మనం చూసుకుంటాం. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ కావాలి, నేను నిఫ్టీ బ్యాంక్ మీద క్లిక్ చేసా. ఇది చూడండి ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ 12 బ్యాంక్స్ కలిపి బ్యాంక్ నిఫ్టీ అన్నమాట. ఈ 12 బ్యాంక్స్ మూమెంట్ని బేస్ చేసుకొని ఈ నిఫ్టీ బ్యాంక్ అనేది మూమెంట్ అవుతుంది. ఈ మొత్తం యావరేజ్ చేసుకొని ఇప్పుడు చూడండి మొత్తం అంతా పడింది. ఈ ఓన్లీ 2 బ్యాంక్స్ ఇటు పైన 2 బ్యాంక్స్ మాత్రమే పైకి వెళ్ళినాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఈ బ్యాంక్ మూమెంట్ అయ్యింది. ఐ మీన్ నిఫ్టీ బ్యాంక్ అనేది ఇండెక్స్ మూమెంట్ అయింది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్కి వెయిటేజ్ ఉంటుందన్నమాట. నిఫ్టీ బ్యాంక్లో అన్ని బ్యాంక్స్ ఈక్వల్ వెయిటేజ్ ఉండదు, వెయిటేజ్ ఉంటుంది. ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, వీటికి ఎక్కువగా వెయిటేజ్ ఉంటుంది. చిన్న చిన్న బ్యాంక్స్కి వెయిటేజ్ తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, 100% వెయిటేజ్ అనుకోండి, దానికి ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్కి ఒక వెయిటేజ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు అలా. ఓకే, నెక్స్ట్ ఆటో సెక్టర్లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇన్ని కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ని బేస్ చేసుకొని ఈ ఆటో ఇండెక్స్ అనేది, నిఫ్టీ ఆటో అనేది మూమెంట్ అవుతుంది. ఓకే, ఐ హోప్ మీకు ఈ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. యా, ఐటీ సెక్టర్ అంటే ఐటీ, ఈ ఐటీలో టెక్ఎం, ఎల్టీటీఎస్, టీసీఎస్, ఇన్ఫీ, హెచ్సిఎల్, నెక్స్ట్ కోఫోర్జ్, విప్రో, ఎల్టీఐఎం, పర్సిస్టెంట్, ఎంఫసిస్, ఈ కంపెనీస్ అన్నీ బేస్ చేసుకుని ఆ రోజు మొత్తం పడింది. ఐటీ సెక్టర్ అంతా ఫ్రైడే పడింది కాబట్టి నిఫ్టీ ఐటీ అనేది 400 పాయింట్స్ పడింది, అంటే 1%, మొత్తం 1% డౌన్లో ఉంది నిఫ్టీ ఐటీ ఫ్రైడే. సో అలా మనం చూసుకుంటాము. ఓకే, యా, ఐ హోప్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ రిమెంబర్ వన్ థింగ్, మన యూట్యూబ్ ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ స్టెప్ బై స్టెప్ మనం చెప్తున్నాము కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో 1 by 1 లైన్గా చూసుకుంటారండి. అప్పుడు మీకు కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ కాన్సెప్ట్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి గంట సింబల్ క్లిక్ చేస్తే. అండ్ ఒకవేళ ఎవరికైతే స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలని నీడ్ ఉందో వాళ్ళకి మాత్రం షేర్ చేసి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.